హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో కోసం నేను మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నానండి. మీరైతే తప్పక ఈ వీడియో మొత్తం చూడాల్సింది. నా అన్ని వీడియోస్ చూసారో లేదో నాకైతే తెలీదు. ఈ వీడియో అయితే మీరు ఖచ్చితంగా చూడాలి, మొత్తం చూడాలి. మార్నింగ్ నుంచి నేను ఏదైతే బిగ్ బాస్ ప్రోమో గురించి వెయిట్ చేస్తున్నానో ఇలా రావచ్చు అని ఎగ్జాక్ట్లీ కాపీ పేస్ట్ వచ్చేసింది. అండ్ మనం ఇచ్చిన కంటెంట్ లో లైక్ ఆల్ ద వీడియోస్ లో ఏది కూడా ఇంత కూడా తప్పు పోలేదు, పోదు కూడా. నేను అంత జెన్యున్ గా ఉంటాను కంటెంట్ గురించి. సో మీరైతే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సబ్స్క్రిప్షన్ చాలా 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 ఇంపార్టెంట్ నాకు. ప్లీజ్ షేర్, ప్లీజ్ లైక్. ఈ వీడియో గురించి మేము చేసిన ప్రయత్నంలో కొంచెమన్నా మీకు జెన్యున్ అనిపిస్తే ప్లీజ్ లైక్. యా, బిగ్ బాస్ ప్రోమో ఇప్పుడే వచ్చిన ప్రోమో, లైక్ సాటర్డే ప్రోమో, థర్డ్ వీక్ సాటర్డే. నాగార్జున గారు నడిచొచ్చే విధానం, ఎంత అగ్రెసివ్ గా ఉన్నారని నడిచొచ్చే విధానం, ఆయన చేతిలో ఒక స్టిక్. అండ్ ప్రోమోలో లైక్ మెంటల్ గాడు అభయ్ గురించి, స్పెషల్లీ మొత్తం ప్రోమో మొత్తం అభయ్ గురించి మాత్రమే. మెంటల్ గాడు, ఆయనకే తెలియదు ఏమేమి రూల్స్ పెడతాడో. పెళ్ళం కొడితే టాస్క్ మారుస్తాడు, పెళ్ళం కొడితే అప్పటికప్పుడు టాస్క్ లో మారుస్తాడు. అండ్ బిగ్ బాస్ నా వాయిసే పెట్టి ప్రోమో వదలండి, నా వాయిసే పెట్టండి, లఫంగి ఎడిట్స్ చేయకండి, నన్నే పెట్టండి, నా వాయిసే పెట్టండి, లఫంగి ఎడిట్స్ చేయకండి. బిగ్ బాస్ కాదు నువ్వు బిగ్ బాస్ కాదు, నువ్వు బయాస్డ్ బాస్. బయట ఇంటర్వ్యూకి వెళ్తే, ఒకవేళ ఈ షో అయిపోయిన తర్వాత, ఎలిమినేట్ అయిపోయిన తర్వాత నేను బయటికి వెళ్తే అక్కడ కూడా నేను ఇవే చెప్తా, వీడు బిగ్ బాస్ కాదు, బయాస్డ్ బాస్, లిమిట్లెస్ బయాస్డ్ బాస్. ఇక్కడ వరకు మనకు ప్రోమోలో కనిపించింది. అసలు ఏమన్నా మాట్లాడినాడు ఆ బిగ్ బాస్ ని? నిజంగా అసలు అభయ్ నిద్రపోతున్నాడో, లేకపోతే ఒక గేమ్ లో ఉన్నాడో, లేకపోతే మేబీ హండ్రెడ్స్ ఆఫ్ కెమెరాస్ ఉన్నాయి అనుకున్నాడో, లేకపోతే ఏమో నాకైతే అర్థం కావట్లేదు. కానీ బిగ్ బాస్ చరిత్రలో, తెలుగు చరిత్రలో ఇలా ఎంత బ్లండర్ మిస్టేక్ అయితే ఎవడు చేయలేదు. ఇంకొకటి, నాకు సార్ వచ్చిన తర్వాత అభయ్ నీ వాయిసే, నీ ఫేసే, అన్ని లఫంగి మాటలు, ఒకటి కాదు రెండు కాదు. అభయ్ దగ్గర చాలా అన్నావు. దిస్ ఈజ్ బిగ్ బాస్ హౌస్. ఇక్కడ బిగ్ బాస్ దే రాజ్యం, బిగ్ బాస్ ఏ బాస్. ఇది బిగ్ బాస్ హౌస్, ఇది నీ హౌస్ కాదు, నా హౌస్ కాదు అన్నట్టు. అసలు చూస్తేనే బిగ్ బాస్ మీద రెస్పెక్ట్ లేకపోతే ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాలరేట్ దిస్. అండ్ ఐఎమ్ ఫోర్స్ఫుల్లీ గివింగ్ యూ దిస్ రెడ్ కార్డ్. బిగ్ బాస్ ఓపెన్ ద డోర్స్, అభయ్ గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్. అసలు నిజంగా ఎంత గూస్ బంప్స్ వచ్చేసినాయి అంటే నాకు అది చూస్తుంటే. నీకు పే ఇస్తున్నారు, ఫుడ్ పెడుతున్నారు, హ్యాపీగా ఏసీలో ఉండి మంచిగా ఓకే. అదే ఎన్ని ప్రభావతి ఆట పెద్ద పుడింగిలా ఆడిందేం లేదు. ఆడకుండా అందరూ ఇద్దరు లేడీ ఫైటర్స్ ఫైట్ చేస్తుంటే ఈయన కూర్చొని చిల్ అవుతూ, గోవాకి బీచ్ లోకి వచ్చి చిల్ అవుతూ మళ్ళీ బిగ్ బాస్ మీద మాటలు. అదన్నా ఆట గట్టిగా ఆడి మాకు దెబ్బలు తగిలినాయని ఏమైనా అరిస్తే అది ఒక అయినా, అరిస్తే ఎలా అరవచ్చు? ఏంది బిగ్ బాస్ మాకు ఈ కర్మ? ఎందుకు బిగ్ బాస్ మాకు ఎన్ని టార్చర్? బిగ్ బాస్ చూడు, బిగ్ బాస్ వాళ్ళు ఎలా కొడుతున్నారని నువ్వు వెళ్ళి కెమెరాకి చెప్పుకోవాలి. అంతేగాని నువ్వు వేస్ట్ ఫెయిల్వి, నువ్వు లఫంగుడివి, లేకపోతే ఏమో ఇన్ఫైనెట్ అన్లిమిటెడ్ బయాస్ అని మనం ఇంకొక ఇంటికి వెళ్ళినప్పుడు అలా ఎలా చెప్తాం? అది కూడా అతన్ని ఇన్ని కెమెరాస్ చూస్తుంటే, ఇంతమంది తెలుగు ప్రేక్షకులు అతన్ని కీన్గా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అతని ఆట తీరేంటి, అతని మనస్తత్వం ఏంటి? ఒకవేళ 99.99% అబ్బాయి ఎలిమినేట్ అయ్యారు అన్నది టాక్. ఒకవేళ అదే జరిగితే అసలు తెలుగు చరిత్రలో, తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఇంతకన్నా వర్స్ట్ ఎలిమినేషన్ ఏవి ఉండదు. రెండు లైక్ ఈ సీజన్ లో జరిగినన్ని అవకతవకలు ఎవ్వరికి జరగలేదు. లైక్ ముందే హౌస్ కి ఒక చీఫ్ ఉండేవాడు, ఇప్పుడు ఇద్దరు కొట్టుకొని సావండి. అదే బానే ఉంది, ఏదో కొంచెం కొత్తదనం కోరుకుంటున్నారు అని అనుకోవచ్చు. బట్ ఈసారి మొన్న ఈవినింగే 3 గంటలకే ఓపెన్ చేసి ఇది నా హౌస్, నా రూల్సే పాటించాలా, మీకు ఎవరికైనా ఇష్టం లేకపోతే వెళ్ళకండి అని చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు కూడా ముందు సీజన్స్ లో జరిగిన లైక్ శివబాలాజీ గారు అన్నారు కానీ మరీ ఇంత దారుణంగా అనలేదు. ఏంది బిగ్ బాస్ మీరు అన్నారు? ఇంకొకటి, మనకు ఎప్పుడైతే మనం అనుకుంటాము ఏమని, వీళ్ళు రూల్స్ రెగ్యులేషన్స్ పెడుతున్నారని, కానీ ఆ రూల్స్ రెగ్యులేషన్స్ మన ప్రవర్తన మార్చుకోవడం తప్ప అది ఎవరికో కాదు. మన లైఫ్ ని ఇప్పుడు అక్కడ ఫోన్ లేదు. లాస్ట్ సీజన్ శివబాలాజీ గారు ఎలా చెప్పారు, నా కంటి చూపు మెరుగైంది, నాకు ఈ పేషెన్స్ లెవెల్స్ పెరిగినాయని. అవన్నీ నేర్చుకోవచ్చు కదా. ఇది చూస్తే నాకు మణికంఠ ఈజ్ ఇన్ రైట్ ట్రాక్ అనిపిస్తుంది. మణికంఠ నిన్న ఎన్నిసార్లు చెప్పాడు. సారీ ఫ్రెండ్స్,
ఎన్నిసార్లు చెప్పాడు నాకు నిజంగా నెగిటివ్ థాట్స్ తగ్గుతున్నాయి, నా బిగ్ బాస్ నాకు చాలా మంచిది, అందరికి హెల్ప్, నాకు ఇది జన్నత్ జన్నత్ అని ఎన్నిసార్లు చెప్పాడు. అసలు ఏమి ఆడరు అనుకున్న వాళ్ళేమో షైన్ అవుతున్నారు, వీడు గట్టిగా ఆడుతున్నారు అనుకున్న వాళ్ళు ఎందుకో పోతున్నారు, నాకేం అర్థం కాదు. ఎస్పెషల్లీ అభయ్ చేసింది అయితే ఇట్స్ ఎ ప్యూర్ బ్లండర్ ఆఫ్ ది బ్లండర్. సో ఇదైతే నా ఒపీనియన్ ఫ్రెండ్స్. నేను నిజంగా వెయిట్ చేస్తున్నా. నేను ఆల్మోస్ట్ దేనికి ఎక్కువ వీడియోస్ చేయలేదు, బట్ ఈ వీడియో అయితే నేను వెయిట్ చేస్తున్నాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.